ఈ జనరేషన్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ యూస్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం పెద్దల గురించి కాదు, చిన్నపిల్లల గురించి. అసలు సెల్ ఫోన్ యూస్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? జనరల్గా పేరెంట్స్ ఏమనుకుంటారు, మా పిల్లలు సెల్ ఫోన్ యూస్ చేస్తే కనుక వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళ డెవలపింగ్ బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అసలు ఫోన్ యూస్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో ఏం జరిగింది? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వాళ్ళు ఫోన్ యూస్ చేసిన ప్రతిసారి వాళ్ళ బ్రెయిన్ అనేది ఒక రివార్డ్ సిస్టమ్కి అలవాటు పడిపోయింది. వాళ్ళ బాడీలో మెలటోనిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. మెలటోనిన్ సరిగ్గా బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, చిరాకు వచ్చింది, ఏ పని చేయాలన్నా చేయాలనిపిస్తుంది, ఫోకస్ ఉండదు. ఎందుకంటే ఒక ఇంపల్సివ్ టైప్ ఆఫ్ బిహేవియర్కి వాళ్ళు అలవాటు పడిపోతారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనమే మన పిల్లలకి రోల్ మోడల్ అవ్వాలి. సో మనల్ని చూసే కదా మన పిల్లలు నేర్చుకునేది. మనం ఫోన్ తక్కువ యూస్ చేస్తే మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. సెకండ్ థింగ్, క్రియేట్ ఏ టెక్ ఫ్రీ జోన్. టెక్నాలజీకి మనం వాళ్ళని దూరం ఉంచితే వాళ్ళు టెక్నాలజీకి దూరంగా ఉంటారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి వాళ్ళని కనుక మనం ఒక హ్యాబిట్కి అలవాటు చేయగలిగితే కనుక వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. లైక్ రీడింగ్ అండ్ ప్లేయింగ్ అండ్ స్పోర్ట్స్ కానీ వాటికి. స్క్రీన్ టైంని వాల్యుబుల్గా మనం వాళ్ళకి ఉపయోగించాలి. ఈ పద్ధతిలో మీరు ఏది వాడతారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.